Okay, namaskaram to all of you and good evening, my dear children. ఒక షార్ట్ మెసేజ్ మీకు చెప్పాలి. జస్ట్ ఒక సిఏ ఫైనల్ స్టూడెంట్ నన్ను మీట్ అవటం జరిగింది. అది తనకు ఒక డౌట్ ఉంది. నేను ఎక్స్ప్రెస్ చేశాను. తను నాకు ఎక్స్ప్రెస్ చేశాడు. నేను కొన్ని డాక్యుమెంట్స్ చూపించాను. వెళ్తూ తను సారీ కూడా చెప్పి వెళ్ళాడు. సారీ సార్, నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అని. ఇదే సిచ్యువేషన్ ఇంకే స్టూడెంట్కి, ఇంకే పేరెంట్కి, అలానే మా స్టాఫ్ కూడా రాకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ యొక్క వీడియో రికార్డ్ చేస్తున్నాను. షార్ట్ వీడియో మెసేజ్ అంటే మాక్సిమం ఒక 10 minutes ఉంటుంది. సో తను సిఏ ఫైనల్ జాయిన్ అవబోతున్నాడు. నెక్స్ట్ నవంబర్ 2021 లేదా డిసెంబర్ 2021లో స్టార్ట్ అవబోతుంది. ఫీజు ఎంత అని అంటే ఇంకా ఫైనలైజ్ అవ్వలేదమ్మా. ఇన్ బిట్వీన్ 60 to 65,000 ఉంటుంది. అడ్మిషన్ ఫీజు ఇవన్నీ కలిపి అప్రాక్సిమేట్లీ 7,000 ఉంటుంది. కోచింగ్ ఫీజు అయితే ఇన్ బిట్వీన్ 60 to 65. ఇంకా ఫీజు అయితే ఫైనలైజ్ అవ్వలేదు అని చెప్పాను. ఎందుకంటే రైట్ నో బ్యాచెస్ ఆర్ గోయింగ్ ఆన్. కొత్త బ్యాచెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అండ్ దట్ ఈసారి ఏంటంటే, యాజ్ యూ ఆల్ నో దట్ ద సిఏ ఫైనల్ ఎగ్జామినేషన్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి కండక్టెడ్ ఇన్ నవంబర్, దే ఆర్ గోయింగ్ టు బి కండక్టెడ్ ఇన్ డిసెంబర్. సో ఎగ్జామ్ సైకిల్ డిసెంబర్ ఉంది కాబట్టి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవడానికి కూడా కొంత లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వీ హ్యావెంట్ డిసైడెడ్ హౌ మచ్ టు బి చార్జ్డ్. బట్ రైట్ నో బ్యాచెస్ ఆర్ గోయింగ్ ఆన్. ఇప్పుడు నడుస్తున్న బ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే May 2021, and for which the syllabus is likely to be completed by December 2021. And again the new batch is likely to start in December 2021. ఇది ఒక ప్రతి 6 months ఉండేటువంటి బ్యాచ్. సిఏ ఫైనల్ రెగ్యులర్ బ్యాచ్ అండ్ సిఎంఏ ఫైనల్ రెగ్యులర్ బ్యాచ్. రెగ్యులర్ బ్యాచ్ అంటే ఏంటి? రెగ్యులర్ బ్యాచ్ అంటే క్లాసెస్. సో నేను ప్రొసీడ్ అయ్యే ముందు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరూ కాస్త పేషెన్స్తో వినండి, లాస్ట్ వరకు వినండి. మాక్సిమం 10 minutes కంటే ఎక్కువ ఉండదు. సో స్టూడెంట్ ఒక డౌట్ ఏంటి అంటే, సార్ మీరు జిఎస్టీ కట్టేస్తున్నారు, మీరు ఇస్తున్న ఫీ రిసిట్ కూడా జిఎస్టీ ఇన్వాయిస్. బీయింగ్ అ స్టూడెంట్ ఆఫ్ సిఏ ఫైనల్ నాకు తెలుసు, జిఎస్టీ ఇన్వాయిస్ ఇస్తున్నారంటే దట్ ఈస్ టాక్సబుల్ అండర్ జిఎస్టీ, అండ్ జిఎస్టీ అయితే కడుతున్నారు. మీ కౌన్సిలింగ్ స్టాఫ్ ఏమంటున్నారంటే, అమ్మా ఫీజు మీద జిఎస్టీ పడుతుంది 18%, అది మా పాకెట్లో కట్టేస్తున్నాం. మా పాకెట్ అంటే మేనేజ్మెంట్ పాకెట్లో నుంచి కట్టేస్తున్నారు. జనరల్గా ఎలా ఉంటుంది అంటే, సపోజ్ మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోండి, 2000 బిల్ అయితే 2000 ప్లస్ 5% జిఎస్టీ అని కలెక్ట్ చేస్తారు. కానీ మేమేంటంటే ఫీజ్ కలెక్ట్ చేస్తున్నాం, దాని మీద ప్లస్ జిఎస్టీ కలెక్ట్ చేయట్లా. జిఎస్టీ మేనేజ్మెంట్ కట్టేసుకుంటుంది. సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్, సిఏ ఎంటర్, సిఎంఏ ఎంటర్, సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్, ఏ కోర్స్ అయినా కావచ్చు, మేనేజ్మెంట్ కట్టేసుకుంటుంది. ఈ కోర్సులో ఏ కోర్స్ అయినా సరే మేమే మా పాకెట్లో నుంచి కట్టేసుకుంటాం. అది పెద్ద పెయినే. ఎన్నాళ్ళు కట్టుకుంటాం తెలియదు, ఇలా ఎన్నాళ్ళు మోస్తాం తెలియదు, అసలు ఇది మోయగలమా లేదా అని కూడా తెలియట్లేదు. ఎందుకు మా పాకెట్ నుంచి కట్టుకుంటామంటే చాలా సింపుల్, 3 reasons ఓపెన్ గా చెప్పేస్తున్నాను. ఒకటి, జిఎస్టీ మీ నుంచి కలెక్ట్ చేస్తే ఫీజు అబ్నార్మల్ గా పెరిగింది. 18% ఫీజు పెరిగింది. కొన్ని అడ్మిషన్స్ పోతాయి. కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బాగా సఫర్ అవుతారు. కొన్ని అడ్మిషన్స్ పోతాయి. కొన్ని అడ్మిషన్స్ ఏమో మాస్టర్ మైన్స్ లోనే జాయిన్ అవ్వాలి అని అనుకుని జాయిన్ అవుతారు, జిఎస్టీ మీ నుంచి కలెక్ట్ చేసినా కూడా. బట్ మీరు బాగా సఫర్ అవుతారు. మూడోది ఏంటంటే, మేము డిపార్ట్మెంట్ ఆర్గ్యూ చేస్తున్నామంటే అసలు జిఎస్టీ అప్లై కాదు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ అని. మేము ఎప్పుడైతే జిఎస్టీ అప్లై కాదని మేము డిపార్ట్మెంట్తో ఆర్గ్యూ చేసి కోర్టు కూడా వెళ్ళాం. ఆల్రెడీ వీ హావ్ ఫైల్డ్ అన్ అపీల్. సో అలా కాకుండా మేము స్టూడెంట్స్ నుంచి, పేరెంట్స్ నుంచి జిఎస్టీ కలెక్ట్ చేసేసాం అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? జిఎస్టీ అప్లై అయితే మేము ఇండైరెక్ట్గా యాక్సెప్ట్ చేసినట్టే కదా. సో పేరెంట్స్ నుంచి, స్టూడెంట్స్ నుంచి 18% జిఎస్టీ, మెస్ మీద 5% జిఎస్టీ మేము మీ నుంచి కలెక్ట్ చేసి కట్టేసాం అనుకోండి, నథింగ్ బట్ ఏంటంటే మేము అడ్మిట్ చేసినట్టు ఏమని జిఎస్టీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అప్లై అవుతుంది. ఇక మా ఆర్గ్యుమెంట్కి శాంటిటీ ఉండదు, మా ఆర్గ్యుమెంట్కి లీగాలిటీ కూడా ఉండదు. అప్లై కాదని మేమే చెప్తూ మీ నుంచి కలెక్ట్ చేస్తే ఎలా? మేము అప్లై కాదంటున్నాం కాబట్టి మీ నుంచి కలెక్ట్ చేయకుండా అవుట్ ఆఫ్ అ పాకెట్ కట్టేస్తున్నాం. సో ఈ స్టూడెంట్ ఒక పెద్ద డౌట్ ఏంటంటే, అవుట్ ఆఫ్ ఎ పాకెట్ కట్టకుండా మీరు మా నుంచే కలెక్ట్ చేస్తున్నారు సార్ అంటే ఫీజులోనే జిఎస్టీ కలిపి చెప్పేస్తున్నారు. గుడ్. సో మీ నుంచి కలెక్ట్ చేయటం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సిఏ ఫైనల్ 65,000 అనుకోండి, 65,000 ప్లస్ జిఎస్టీ, అది మీ నుంచి కలెక్ట్ చేయటం. అదే మీ నుంచి కలెక్ట్ చేయకుండా అవుట్ ఆఫ్ అ పాకెట్ మేము కట్టేటువంటి మీనింగ్ ఏంటి? మీ దగ్గర 65,000 తీసుకుంటాం, ఆ 65,000లోనే ఏవైతే ఎలిజిబుల్ ఎగ్జామ్షన్స్ ఉన్నాయో క్లెయిమ్ చేసేసి బ్యాలెన్స్ అమౌంట్ మీద 18% జిఎస్టీ మేము కట్టేస్తాం. సో మేము కట్టేటువంటి మీనింగ్ అది. మీ నుంచి కలెక్ట్ చేయటం అంటే 65,000 ప్లస్ జిఎస్టీ. ఈ స్టూడెంట్ డౌట్ ఏంటి? సార్ మీరు 60,000 65,000 ఏదైతే ఫీజు ఉందో
అది జిఎస్టీ దాంట్లో కలిపి మా నుంచి కలెక్ట్ చేస్తున్నారు సార్ అంటాడు. గుడ్ గుడ్ గుడ్, తప్పేం లేదు. స్టూడెంట్ చివరికి సారీ కూడా చెప్పేళ్ళాడని చెప్తాను కదా. నేను షేర్ చేయగలను స్క్రీన్ షాట్, నా సెల్ ఫోన్ లో SMS ఉంది సారీ అని, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు. స్టూడెంట్ ఎక్స్పోజ్ చేయటం నాకు ఇష్టం లేదు. దానికంటే ఇంపార్టెంట్ అంటే కొన్ని ఎవిడెన్సెస్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ముందు స్టూడెంట్ CA ఫైనల్ అవుతుంది కదా. సో CA ఫైనల్ రెగ్యులర్ బ్యాచ్ యొక్క ఫీజ్ సర్క్యులర్ నేను ఓపెన్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, GST మేము అప్లై కాదు అని వాదిస్తూనే ఉన్నాం, ఆర్గ్యూ చేస్తూనే ఉన్నాం. బట్ జూన్ 2020 నుంచి GST రిజిస్ట్రేషన్ తీసేసుకొని GST కట్టేస్తున్నాం. ఎందుకు కట్టేస్తున్నాం? భయంతో. ఒకవేళ ఇంకా అది లిటిగేషన్ పెరుగుతుంది అనుకోండి, లేట్గా మనం ఇంకా లేట్గా రెస్పాండ్ అయ్యామనుకోండి, GST 18% కాదు, దాని మీద వడ్డీ ఇంట్రెస్ట్ కట్టాలి, పెనాల్టీ కూడా కట్టాలి. అందుకని ముందు ఏం చేసాం? కట్టేస్తున్నాం అవుట్ ఆఫ్ పాకెట్, మీ నుంచి కలెక్ట్ చేయకుండా. ఎందుకు కలెక్ట్ చేయట్లేదు చెప్పా కదా. GST అప్లై కాదని మేము చెప్తూ మీ నుంచి కలెక్ట్ చేస్తే అది డబల్ స్టాండర్డ్స్ అవుతాయి. అండ్ కోర్టులో కూడా మేము నిలబడలేం, మా శాంటిటీ ఉండదు, మా ఆర్గ్యుమెంట్స్కి బేస్ ఉండదు. అప్లై కాదని మీకు చెప్తున్నాం కోర్టులో, డిపార్ట్మెంట్కి ఏం చెప్తున్నాం? అప్లై కాదని చెప్తున్నాం. కోర్టులో ఏం చెప్తున్నాం? అప్లై కాదని చెప్తున్నాం. మీ నుంచి కలెక్ట్ చేస్తే ఇండైరెక్ట్ ఒప్పుకున్నట్టు కదా, అప్లై అవుతుంది. అండ్ పైపెచ్చు ఈ GST అమౌంట్ కొన్ని కోట్ల రూపాయలు కడుతున్నాం అవుట్ ఆఫ్ పాకెట్. ఎప్పుడైతే మేము కట్టేది అప్లై కాదు, బట్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వచ్చినాయి కాబట్టి కడుతున్నాం అన్నాం కదా, దాన్ని అండర్ ప్రొటెస్ట్ అంటాం. అండర్ ప్రొటెస్ట్. ఎప్పుడైతే మేము అండర్ ప్రొటెస్ట్ కడతామో, పెద్ద సమస్య ఇంకోటి ఏంటంటే, దట్ ఈస్ నాట్ ఈవెన్ అలౌడ్ యాజ్ అన్ ఎక్స్పెండిచర్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. కొన్ని కోట్ల రూపాయలు మేము కడుతున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఎక్స్పెండిచర్ గా కూడా అలౌ చేయట్లా డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎందుకని? సిన్స్ వీఆర్ మేకింగ్ ద పేమెంట్ ఆఫ్ GST అవుట్ ఆఫ్ పాకెట్ అండ్ ద క్లెయిమ్ దట్ అండ్ అన్ ఆర్గ్యుమెంట్ దట్ వీఆర్ మేకింగ్ ద పేమెంట్ ఆఫ్ GST అండర్ ప్రొటెస్ట్. డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టమన్నారు, మాకు కట్టే లైబిలిటీ లేకపోయినా ఫ్యూచర్లో వచ్చేటువంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ ని మినిమైజ్ చేసుకోవడం కోసం, లిటిగేషన్స్ ని మినిమైజ్ చేసుకోవడం కోసం వాలంటరీగా మేమే కట్టేస్తున్నాం. బట్ మాకు అప్లై కాదు అని చెప్పి కడుతున్నాం. దీన్ని అండర్ ప్రొటెస్ట్ అంటాం. అండ్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్. CA ఫైనల్, CMA ఫైనల్ స్టూడెంట్స్కి అర్థమైంది నాట్ ఈవెన్ అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటో వాళ్ళకి అర్థమైంది. సరే, మెయిన్ పాయింట్కి వస్తాను. ఇదిగోండి సర్క్యులర్ నెంబర్ 175 CA ఫైనల్, CMA ఫైనల్ రెగ్యులర్ బ్యాచ్ యొక్క ఫీజెస్. రెగ్యులర్ బ్యాచ్ అంటే క్లాసెస్. మనం GST కడుతుంది జూన్ 2020, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, సబ్జెక్ట్ టు కరెక్షన్. మా పాకెట్ నుంచి మేము కట్టేస్తున్నాం జూన్ 2020. ఇదిగోండి ఈ బ్యాచ్ వచ్చేసరికి సర్క్యులర్ పైన రివైజ్డ్ అని చూడండి, 18th October 2019. 18th October 2019. అండ్ ఈ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే November 2000. జస్ట్ ఎ మినిట్. పైన ఉంది చూడండి, స్టార్ట్స్ ఇన్ November 2019. ఫర్ November 2028. November 2019 అని చెప్పి మీకు ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే, ఇది ప్రీ GST బ్యాచ్. మాకు GST మేము ఎప్పటి నుంచి కడుతున్నాం? జూన్ 2020. ఈ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? November 2019. GST ముందు, GST మేము కట్టక ముందు, GST మేము పే చేయక ముందు ఉన్నటువంటి బ్యాచ్ ఇది. సో దీనికి ఫీజు ఎంత? మేము ఛార్జ్ చేసిన ఫీజు ఎంత? చూడండి, బోత్ గ్రూప్స్, CA ఫైనల్ బోత్ గ్రూప్స్ 65,000 EAD, అర్లీ అడ్మిషన్ డిస్కౌంట్ 5,000. ఇవి కాకుండా మళ్ళీ అడ్మిషన్ ఫీజు ఇటువంటివి ఉంటాయి. సో 65,000 కోచింగ్ ఫీజు అండి, దాంట్లో నుంచి EAD 5,000 తీసేస్తే 60,000. ఇవి కాకుండా అడిషనల్ గా అడ్మిషన్ ఫీజు, బుక్స్ ఫీజు ఇటువంటివి ఉంటాయి. సో కోచింగ్ ఫీజు వరకు చెప్తున్నా 60,000. ఓకే. అండ్ ఇప్పుడు ఓపెన్ చేశాను జస్ట్ నో ఈ సర్క్యులర్. డేట్ మాడిఫైడ్ అని చూసారా? డేట్ మాడిఫైడ్ ఎప్పుడు? 12th February 2020. అంటే 2020 February 12 తర్వాత అసలు ఈ సర్క్యులర్ నేను మాడిఫై చేయాల. ఎగ్జాక్ట్లీ ఆ యొక్క సర్క్యులర్ అలానే ఉంది. లాస్ట్ మాడిఫైడ్ ఎప్పుడు?
లాస్ట్ మోడిఫైడ్ ఎప్పుడు 12 ఫిబ్రవరి 2020 డేట్ తో సహా ఉంది. ఆ తర్వాత నేను మోడిఫై చేయాలి. అంటే ఈ జూమ్ మీటింగ్ అప్పుడు ఒక 5 మినిట్స్ ముందు నేను మోడిఫై చేశాను అనేటువంటి డౌట్ ఎవరికైనా ఉంటే నేను క్లారిఫై చేస్తాను. మోడిఫై చేయాలా? బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నవంబర్ 2019 ప్రీ జిఎస్టీ బ్యాచ్ ఇది. 60 మా కోచింగ్ ఫీజ్ 60. ఈఏడి 65,000. అంటే ఒక కట్ ఆఫ్ డేట్ చెప్తాం. ఆ కట్ ఆఫ్ డేట్ లోపల జాయిన్ అయితే 5,000 డిస్కౌంట్ ఇస్తాం. ఆ కట్ ఆఫ్ డేట్ తర్వాత జాయిన్ అయితే డిస్కౌంట్ ఏమో 65,000. ఇది కాకుండా ఎక్స్ట్రాగా అడ్మిషన్ ఫీజ్ అని బుక్స్ ఫీజ్ అని ఉంటుంది. నేను చెప్తుంది ఓన్లీ కోచింగ్ ఫీజ్ మాత్రమే. And we offer that EAD of 5,000 only to certain category of students whosoever take admission on or before the cutoff date. Sorry, it is latest batch. As of now, running batch. As of now, running batch. CA final and CMA final 25th batch. And date final student starting on 31st May 2021. Presently, నడుస్తున్న batch ఇది. December 2021 కి ఈ యొక్క సిలబస్ అయిపోయింది అనేది ఎస్టిమేషన్. ప్రెసెంట్ బ్యాచ్ అంటే జిఎస్టీ వచ్చిన తర్వాత, జిఎస్టీ ఎప్పటి నుంచి వచ్చింది? జూన్ 2020. జిఎస్టీ వచ్చిన తర్వాత మేము ఛార్జ్ చేస్తున్న ఫీజు ఎంత ఒకసారి చూద్దాం. కోచింగ్ ఫీజ్ 65,000, ఈఏడి ఎంత 5,000, నెట్ ఎంత 60,000. అంటే నవంబర్ 2019 ప్రీ జిఎస్టీ మా ఫీజు ఎంత 60,000. మే 2021 పోస్ట్ జిఎస్టీ మా ఫీజు ఎంత 60,000. సో ఇక మేము కలెక్ట్ చేసింది ఉంది మీ నుంచి. సో ఆ స్టూడెంట్ డౌట్ ఏంటంటే మా నుంచి కలెక్ట్ చేసే ఫీజులోనే జిఎస్టీ కూడా కలిపి తీసుకుంటున్నారులే సార్ అన్నాడు. ఇవి చూపించిన తర్వాత తను సారీ చెప్పేళ్ళింది. నేను రిప్లై కూడా ఇవ్వలేదు. ఏది రిప్లై ఇస్తాం? మన మీద అనుమానం ఉన్న వాళ్ళకి ఎవిడెన్స్ చూపించడానికి నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. సరే తప్పదు చూపించాలని చూపించాం. సరే, సేమ్ ఇస్ అ కేస్ విత్ సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచెస్ ఆల్సో. జస్ట్ అ మినిట్, ఇంకొక 2 minutes లో క్లోజ్ చేస్తాను. సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ లేదా సిఎం ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్. ఇదిగోండి, సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ నవంబర్ 2019 స్టార్ట్ అయింది. అంటే ప్రీ జిఎస్టీ. జిఎస్టీ మనం జూన్ 2020 నుంచి కట్టేస్తున్నాం. దాని ముందు బ్యాచ్ అంటే నవంబర్ 2019 బ్యాచ్. కనిపిస్తుందా మీకు? డేట్ మాడిఫైడ్ 23rd అక్టోబర్ 2019. ఆ తర్వాత ఈ సర్క్యులర్ నేను ఇంతవరకు మాడిఫై చేసిందే లేదు. అంటే స్క్రీన్ మీద మీకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం నేను కాస్త హైలైట్ చేస్తున్నాను. 62,000 అండి. ఇన్ కేస్ ఆఫ్ గుంటూరు 62,000. అదే ఒక కట్ ఆఫ్ డేట్ తర్వాత మీరు జాయిన్ అయితే 67,000 ఇన్ కేస్ ఆఫ్ గుంటూరు. బ్రాంచెస్ అయితే 65,000. అంటే ఒక డేట్ ఇస్తాం, ఈ లోపల జాయిన్ అయితే 62, డేట్ దాటితే 67. దట్ వి కాల్ ఇట్ as EAD, ఎర్లీ అడ్మిషన్ డిస్కౌంట్. మరి లేటెస్ట్ బ్యాచ్, రీసెంట్ గా స్టార్ట్ అయిన బ్యాచ్ సంగతిని చూద్దాం. మరి జిఎస్టీ మేము కట్టేసుకుంటున్నాం, అది ఇట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్. మీ నుంచి డిస్గైజ్డ్ గా అంటే కనిపించకుండా మీ నుంచి కలెక్ట్ చేస్తున్నామా, మీకు తెలియకుండానే కలెక్ట్ చేస్తున్నాం. చూద్దాం, ఎందుకు డౌట్ వచ్చినప్పుడు తప్పే ఉంది. చూడండి, డేట్ మాడిఫై 30th June 2021. తర్వాత నేను అసలు అది మాడిఫై చేసిందే లేదు. సో ఫీజ్ ఎంత? ఫీజ్ 72,000 మైనస్ ఈఏడి 12,000. ఫీజ్ ఎంత? 60,000. 2 years బ్యాక్ నేను ఛార్జ్ చేసిన 62 అయితే ఇప్పుడు నేను ఛార్జ్ చేసిన ఫీజ్ 60,000 అంటే 2,000 తగ్గింది. అండ్ 2 years బ్యాక్ జిఎస్టీ లేదు, ఇప్పుడు జిఎస్టీ ఉంది. 2 years బ్యాక్ నేను జిఎస్టీ కట్టలే. అఫ్ కోర్స్ ఇన్కమ్ ట్యాక్స్ అప్పుడు కట్టే, ఇప్పుడు కట్టా. ఇన్కమ్ ట్యాక్స్ కాకుండా అదనంగా జిఎస్టీ 2,000 రూపీస్ తగ్గింది. చెక్ చేయండి. అప్పుడు కూడా అడ్మిషన్ ఫీజ్ బుక్స్ ఫీజ్ ఉండేది, ఇప్పుడు కూడా అడ్మిషన్ ఫీజ్ బుక్స్ ఫీజ్ ఉంది. కాకపోతే అప్పుడు కోచింగ్ ఫీజ్ 62, ఇప్పుడు కోచింగ్ ఫీజ్ 60. 2,000 రూపీస్ ఇంకా తగ్గింది. దీంట్లో మార్చిందే ఉంది, సిస్టమ్ లో డేట్ తో సహా ఉంది కదా. డేట్ మాడిఫైడ్ 30th June 2021. ఇది ప్రెసెంట్లీ రన్నింగ్ బ్యాచ్. ఇది ప్రెసెంట్లీ రన్నింగ్ బ్యాచ్. ఇది ఇదిగోండి, రివైజ్డ్ డేట్ ఇచ్చాను నేను. August 3rd 2021 స్టార్ట్ అయిన బ్యాచ్ ఇది.
సో సేమ్ ఇదే సిచ్యువేషన్ అంటే సిఏ ఫౌండేషన్ కానీ, సిఎంఏ ఫౌండేషన్ కానీ, సిఏ ఇంటర్ స్టడీ అవర్స్ కానీ, సిఏ ఇంటర్ క్రాష్ కానీ, సిఏ ఫైనల్ స్టడీ అవర్స్ కానీ, సిఏ ఫైనల్ క్రాష్ కానీ అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. అంటే 2 ఏళ్ల క్రితం 2020లో ఫీజు పెంచల కరోనా, 2021లో ఫీజు పెంచల కరోనా, 2 ఇయర్స్ బ్యాక్ ఫీజులే రన్ చేస్తున్నాం. అండ్ 2 ఇయర్స్ బ్యాక్ జిఎస్టీ లేదు, ఇప్పుడు జిఎస్టీ ఉంది. అప్పుడు ఎంత ఫీజు ఛార్జ్ చేసామో 2 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు ఎంత ఫీజు ఛార్జ్ చేస్తున్నాం. డిస్గైజ్డ్ గా మేమేం కలెక్ట్ చేయట్లా, మోసం చేసేం కలెక్ట్ చేయట్లా, జిఎస్టీ వేరే పేరుతో ఏం కలెక్ట్ చేయట్లా. దిస్ లైవ్ ఎవిడెన్స్. మీరు అప్రిషియేట్ చేస్తారని అనుకుంటున్నాను. సారీ నాకు ఇలా ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చిందని బాధ అనిపించింది కానీ, బట్ ఎనీహో ఆ స్టూడెంట్ కి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఈ విషయంలో అంటే వాడు అనుమానం ఎక్స్ప్రెస్ చేసినందుకైనా సరే నేను క్లారిటీతో చూపించగలిగా విత్ ఎవిడెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. అండ్ మీ నుంచి జిఎస్టీ కలెక్ట్ చేయడం చాలా చాలా ఈజీ. అఫ్ కోర్స్ 10%, 20% అడ్మిషన్ పోతే నో ఇష్యూ. 18% నాకు జిఎస్టీ వచ్చింది కదా. సపోజ్ జిఎస్టీ మీ నుంచి కలెక్ట్ చేస్తే 10% 20% అడ్మిషన్ పోతాయి అనుకోండి, నాకు 18% జిఎస్టీ వచ్చింది కదా, మీ దగ్గర నుంచి కాంపన్సేట్ అయిపోయింది, నాకు వచ్చే నష్టం ఏం లేదు. ఒక 20%, 10%, 15% అడ్మిషన్లు పోతాయి జిఎస్టీ మీ నుంచి కలెక్ట్ చేస్తే. జిఎస్టీ 18% మీరు కట్టేస్తారు కదా, మెస్ మీద 5% జిఎస్టీ కట్టేస్తారు కదా మీరే, నాకు ఇంకా నష్టమే ఉంది, కాంపన్సేట్ అయిపోయింది. మీ మీద భారం పెట్టకూడదు, ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో చేస్తున్నా. ఇది తప్పైతే చెప్పండి, నేను రెక్టిఫై చేసుకుంటా. ఫ్యూచర్లో ఏదో ఒక రోజు నేను చెప్పింది నిజమా కాదో మీకు అర్థమైతే ఆ రోజైనా మీరు అప్రిషియేట్ చేయండి. థ్యాంక్ యూ.